హాయ్ అండి, హలో, నేను మీ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు నైసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లం గవ్వల్ని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెల రోజుల వరకు మనం ఈ గవ్వల్ని నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా గవ్వలు గట్టిగా రాకుండా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మరి ఇంత క్రిస్పీగా ఉండే గవ్వలను ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ఒక బౌల్ పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. ఇలా జల్లించుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల గవ్వలు మనకి క్రిస్పీగా వస్తాయండి. తర్వాత 1/2 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోండి. అదే సూజీ రవ్వ అంటారు కదా, అది వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యిని యాడ్ చేసుకొని ముద్దలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా ముద్దలాగా అవ్వాలి. ఒకవేళ 2 టేబుల్ స్పూన్కి మీకు ముద్దలా రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోండి. తర్వాత 1/2 కప్పు వరకు పాలను వేసుకోండి, కాచి చల్లార్చిన పాలు. తర్వాత కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మరీ స్మూత్గా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఆరిపోకుండా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా రౌండ్ చేసుకోండి. షేప్ ఏం అవసరం లేదండి. ఇలా చిన్నగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. ఇప్పుడు గవ్వలను చేసుకుందాము. దానికోసం ఒక గవ్వల పీట తీసుకొని పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోండి. గవ్వ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. గవ్వల పీట లేకపోయినా మనం గవ్వలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం ఒక జాలిగంట తీసుకొని దానిపైన ఇలా పిండి ముద్దని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఇలా రోల్ చేసుకోండి. గవ్వల పీట లేకపోయినా మనం గవ్వలన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ గవ్వలను డీప్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ గవ్వలన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గవ్వలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ గవ్వలను ఫ్రై చేసుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదండి, చాలా బాగుంటాయి ఈ గవ్వలు. ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు మెసేజ్ చేయండి. అలాగే మిగిలిన గవ్వలన్నిటిని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకోండి. చూసారా ఎంత మంచిగా వచ్చాయో, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఆయిల్ కూడా అంటకుండా వచ్చింది. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు తురిమిన బెల్లంని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ పాకం పెట్టుకున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అనేది పెట్టొద్దు. ఈ పాకంని చెక్ చేసుకోవాలండి. ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి. ఉండలా కాకుండా ఇలా లైట్ ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని పాకం అంతా కలిసే వరకు కలుపుతూ పాకంని పట్టించుకోవాలండి గవ్వలకి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి గవ్వల్ని. మళ్ళీ ఈవెన్గా పాకం కలిసే విధంగా ఇలా కలుపుకొని ఈ గవ్వలు అనేవి మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకోండి, చాలా ఈజీగా వస్తాయి. చల్లారిన తర్వాత మనకి గవ్వలు అనేవి గట్టిగా అయిపోతాయండి, చాలా బాగుంటాయి.
Wow! Super! Please subscribe Nice Kitchen.